కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల వెంకటేశ్వర స్వామి. మనకు ఆ తిరుమల కొండకు వెళ్ళాలని కోరుకొని వాళ్ళు ఉండరు. ఎన్నిసార్లు వెళ్ళినా మనకు తనివి తీరని విధంగా ఉంటుంది ఆ ప్రదేశం. అంత గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇంకా అక్కడ విశేషమైనవి స్వామి పుష్కరిణి. శ్రీ స్వామి పుష్కరిణి ప్లవ నిర్మలాంగ శ్రేయోర్దినో హరివిరించి సనందనాధ్య అంటే సనక సనందనాదులు అందరూ కూడా ఎంతోమంది ఋషులు అక్కడ స్నానం చేసి ధరించిండ్రు. మనకు సకల పాపాలు పొడగొట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చేది ఆ తీర్థరాజం. మరి స్వామి పుష్కరిణి అని ప్రత్యేకత ఏమిటి, అసలు ఎందుకు స్వామి పుష్కరిణి అని వచ్చింది అని మనకు అనుమానం కలుగుతుంది. అయితే మనం తీర్థయాత్రలు అంటాము. సరస్వతి నది, మంజీరా నది, యమునా నది, తుంగభద్ర నది, ఇట్లా ఎన్నో నదులు మన ఈ పవిత్రమైన భారత భూమికిలో ఉన్నాయి. అయితే వీటన్నిటిలో మనకు పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. వెళ్ళి స్నానం చేయడం వల్ల మన పాపాలు నశిస్తాయి అని చెప్తారు. అయితే ఈ తీర్థాలన్నీ కూడా ఒకసారి విచారించుకున్నాయట. వాళ్ళ పాపాలు పోవడానికి మానవులందరూ మనలో వచ్చి స్నానాలు చేస్తున్నారు. వాళ్ళ పాపాలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి మన పాపాలు ఎలా పొడగొట్టుకోవాలి, మన పవిత్రత పోతుంది కదా అని ఆలోచించాయట. ఆలోచించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినాయట. వెళ్ళి అడిగాయట, మరి మేము మా పాపాలు ఎలా పొడగొట్టుకోవాలి, ఈ పాప భారాన్ని మేము ఎట్లా మోయడం అని అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీమన్నారాయణుడు నిలిచిన అర్చామూర్తిగా వెలసిన తిరుమల మీద ఉన్న పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో మీరు స్నానమాచరించినట్టయితే మీ పాపాలు తొలగిపోతాయి అని చెప్పారు. అయితే వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలో పాల్గొన మాసంలో అక్కడ స్నానం ఆచరిస్తాయి అన్నమాట. పరమ పవిత్రమైన పౌర్ణమి రోజు అలా స్నానం ఆచరించి వాటి యొక్క పాపాలను పోడగొట్టుకుంటాయట. అంటే తీర్థాలన్నిటికీ కూడా స్వామి వంటిది పుష్కరిణి కాబట్టి దాన్ని స్వామి పుష్కరిణి అంటారు. స్వామి ఎందుకు పోతాయి మరి అంటే, ప్లవము పడవ మనకి ఇప్పుడు పుష్కరిణి ఈ పాల్గొన మాసంలో తెప్పోత్సవాలు జరుగుతాయి. అంటే పడవలో విహరిస్తాడు స్వామి. మరి ప్రతి ఉత్సవం తర్వాత చక్రోత్సవం జరుగుతుంది. చక్రతాళ్వారిని అందులో స్నానం చేస్తారు స్వామి. అంటే అటువంటి గొప్ప స్వామి వైకుంఠ నాథుడే అర్చామూర్తిగా వెంకటేశ్వర రూపంలో ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు కదా. కాబట్టి అటువంటి స్వామి తీర్థమాడిన పుష్కరిణి కాబట్టి అంత పవిత్రమైంది. అందుకని దాన్ని స్వామి పుష్కరిణి అంటారు. కాబట్టి మనము గంగే చేవ యమునే చేవ అనేది చదువుకున్నప్పటికీ ఈ స్వామి పుష్కరిణిని కూడా తలుచుకుని స్నానం ఆచరించినట్టయితే మనకు సమస్త పాపాలు తొలగిపోతాయి అని మనకు స్కంద పురాణం తెలియదు.